కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి పొందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెండవ శనివారం సందర్భంగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో మాడవీధులు గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి. 80,000కు పైగా భక్తులు వాడపల్లిని సందర్శించగా వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మాడ వీధుల్లో క్యూ లైన్లో మంచినీళ్లు, చిన్నపిల్లలకు పాలు, వృద్ధులకు ఉచిత వాటర్ బాటిళ్లు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కోనేరు వద్ద ప్రత్యేకంగా 50 క్యూ లైన్, అదనపు అన్నదాన కౌంటర్లు ఏర్పాటయ్యాయి. రాలా మీరు రాలా? ఓకే, మెడిసిన్స్ అన్నీ ఉన్నాయా? మీకు ఏం ఇబ్బంది లేదు కదా? ఇది పని చేస్తుందండి? అంటే మీ పిఎస్ నుంచి తెప్పించారా లేకపోతే మాదేనా? ఓకే, ఈ ఎల్కమ్ ఇది వన్ టచ్ పని చేస్తుందండి? ఏం ప్రస్తుతానికి ఇబ్బంది లేదు కదా? మీరు ట్రిపుల్ ఆన్ చేశారా? ఓకే. కూలింగ్ ఉన్నాయమ్మా? కూలింగ్ ఉన్నాయా? ఒకసారి అమ్మా. టిన్ను ఉన్నారు, పట్టించుకుని సేవకులు ఉన్నారు. ఒక టిన్ను తెచ్చేసుకోండి. అలాగే ఒక టిన్ను వేస్తే చాలు, సాయంకాలం వరకు చల్లగా వస్తుంది. అది చూడండి, పట్టుకుని కూలర్స్ ఉన్నాయి కదా, కూలర్స్లో పోయండి, పోతే చల్లగా వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది, ఓపెన్ చేసి పెట్టండి. అర్థమైందా? ఇక్కడ ప్లేట్ తీసుకుని ఇలా వెళ్ళిపోతారు. ఇది రెండో దానిక ఇది ఇలా ఇస్తారా? ఈ పక్కన ఉంటారా? మరి అందదు కదా, ఇదైనా సగం కోయించేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం కష్టంగా ఉండదా? సైజు తగ్గించుకోండి అబ్బా. ఇప్పుడు ఎందుకు ఈ వాటర్ ఎందుకు తుడిపించుకోండి, ఆడుతుంది. లేకపోతే ఏదైనా పాత పట్టి ఏమైనా ఉంటే చేయించండి, ముందు తుడిపించి చేయించండి. ఇంకా ఎన్ని గిన్నెలు పెట్టాలి? ఇక్కడ పులిహోర ఉప్మా అది సరిపోతుందా? ఇబ్బంది లేదు కదా? ఒకవేళ అవసరంతో బల్ల చేయించుకోండి, తినడానికి ఏదైనా పెట్టడానికి. ఆ బల్ల ఉంది కదా, అదే బల్ల తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటారు. ఇబ్బంది